హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేను మా పాప కోసం అట్టు వండుదామని పొద్దునే పిండి నానబెడుతున్నానండి. పప్పులు అన్ని పప్పులు కలిపి, అన్ని పప్పులు అంటే మరి అన్ని కావండి, 1-4 ఉన్నాయి అంతే. 4 పప్పులు, పచ్చెనపప్పు, మైసూర్ పప్పు, ఇది వచ్చేసి పెసరపప్పు అండి. అక్కడ ఇది బియ్యం, అవి అక్కడ కనపడుతుంది కదండి, అదే నువ్వులండి. అది కాకుండా మినపప్పు కూడా ఇవి వేసి నానబెట్టాలి. ఇవన్నీ ఒక్కొక్క మూతడని తీసుకోవాలంటండి. ఫస్ట్ నేనైతే మైసూర్ పప్పు తీసుకుంటున్నా. నేను గ్లాస్ చెప్పింది కదా మా అమ్మ, చిన్న గ్లాస్, నాకు చిన్న గ్లాస్ లేదండి. వాటర్ బాటిల్ మూతతో ఇవన్నీ ఒక్కొక్క మూతలు పెట్టి నానబెడతాను కలిపేసి. ముందుగా వాటర్ బాటిల్తో ఒక మూత తీసుకున్నాను. పెసరపప్పు వచ్చేసి అన్నీ అలాగే తీసుకోవాలంట. తర్వాత పెసరపప్పు అండి, అలాగే కొలతతో మూతడు ఒక మూత తీసుకున్నాను. పెసరపప్పు కూడా, మళ్ళీ పచ్చెనపప్పు కూడా అండి ఒక మూతడు మూత తీసుకున్నాను. తర్వాత మినపగుండ్లు చెప్పాకండి, మినపగుండ్లు కూడా ఒక మూతడు, అది కూడా మూతడు చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కలిపేసుకుంటాను, మొత్తం మిక్సీ కలిపేసుకుని మొత్తం ఇలా కలిపేస్తున్నాను. నాకు భలే కనిపిస్తుందండి కలుపుతుంటే. అది చూడండి ఎంత బాగా వచ్చినాయి, కలర్ఫుల్గా ఉందండి. మా అక్కడ బియ్యం అడుగుతుందండి. బియ్యం కూడా నేను డబ్బా మొత్తం పోయాలనుకున్నాను, కాదంట, మూతడే పోయాలంట. అది కూడా మూతడే తీసుకున్నాను. మూతడ తీసుకుని అది కూడా కలిపేద్దామండి. ఇవంతా కలుపుతుంటే నాకైతే ఎలా ఉందంటే అండి, ఇవి చూడటానికి గ్రాండ్గా డెకరేషన్గా అనిపిస్తుందండి. అంతా అక్కడ మిక్సీ కొడితే భలే ఉన్నాయి. అలా వేయించుకొని తింటే ఇంకా బాగుంటాయి అనుకుంటా. భలే అనిపిస్తుంది నాకైతే. మా పాప వచ్చేసింది, మా పాప పక్కన కూర్చోబెట్టుకున్నాను. మొత్తం కలిపేసాను. చూడండి ఇలా అయింది. ఇలా చూపిస్తున్నాను మీకు, ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా బాగున్నాయి కదండి. బియ్యం, మైసూరుపప్పు, మినపగుండ్లు, పెసరపప్పు, ఇవన్నీ ఇంకా మిగిలిన పప్పులు ఏముంటాయి అవి కూడా వేసుకుంటే బాగుంది అనుకుంటా. గన్నేరు పప్పు తప్పనించండి, గన్నేరు పప్పు తినకూడదు కదా, అందుకనమాట. పప్పులు అనగానే గన్నేరు పప్పు అనుకుంటారు అని, అది కాదంటున్నా. జోక్గానండి, సీరియస్ అనుకోకండి. వాటర్ పోసి కలిపేస్తున్నాను నేను. ఇప్పుడు శుభ్రంగా కడిగేస్తున్నాను నేను. పక్కన ఉన్నదే మా అన్నయ్య కూతురు, ఇటు పక్క ఉన్నదే మా అక్క కూతురు అండి. ఇప్పుడు వాటర్ పోసి నానబెట్టేస్తాను. ఇలా పక్కన పెట్టేస్తానండి. మూత పడిపోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్క్స్ ఏమైనా లేదు, ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే బెల్ ఐకాన్ కొట్టి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇప్పుడు ఈ మిగులు ఉన్నాయండి కొద్ది కొద్దిగా ఈ పప్పులు, ఇవన్నిటిని నేను ఈ డబ్బా ఉందిగా, ఈ డబ్బాలు పోసేస్తాను. మళ్ళీ కొలుచుకుంటాను ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయని చూడటం కోసం. మూత ఉంటుంది అనమాట, మూత నారు ఉంటుంది. ఎందుకు అలా పోయొచ్చు కదా, బియ్యం పోయాలి కదా, మినపప్పు ఎక్కువ ఉంది, ఇవి తక్కువ ఉన్నాయి, అందుకని మూత నారు వస్తుందండి. మైసూరుపప్పు వేసుకున్నాం కానీ, అలాగే పెసరపప్పు, పచ్చెనపప్పు అండి, అది కూడా పోసేస్తున్నాను అందులోనే. అన్ని మూత నాడే ఉంటున్నాయి. ఇప్పుడు పెసరపప్పు కూడా పోసుకున్నాను. ఇప్పుడు మినపప్పు మూతలు పోసానండి. తర్వాత 6 మూతలు మినపప్పు అంటే మూత నాడు కదా, అందుకని బియ్యం కూడా అంతే పోస్తాను. కూడా మూతడే పోస్తాను. తర్వాత 6 మూతలు బియ్యం. నేను బియ్యం పోస్తుంటే మా పాప చూడండి ఏం చేస్తుందో, కొబ్బరి తీసుకొని ఇప్పుడు అలా పోయేస్తాను. చూడండి అది భలే డెకరేషన్గా ఉందండి. కింద ఒక్కొక్క పప్పు కలర్ఫుల్గా ఉంది. ఇవన్నీ మొత్తం తిప్పేస్తాను నేను. ఇవన్నీ కలుపుతుంటే మా పాప మిరపగుండ్లో చేతులు పెట్టి ఆ పప్పుని అలా తీయేసి కవర్ పోయాలని చెప్పి ప్లాన్ వేస్తుంది. మా అక్క వద్దంది, యాడ్ చేసింది. నేను తీసిపోతానమ్మ, నేను కూడా పొట్లం కలిపి ఇలా కలుపుతానంటుంది. నేను వద్దని చెప్తున్నాను. నేను మాత్రం డబ్బాలో వేసినగా అవన్నీ బాగా కలిపిలా కలుస్తున్నాను, అటు ఇటు కిందకి పైకి. ఇగో అయిపోయిందండి, మొత్తం ఇలా వచ్చేసింది. మూత పెట్టేస్తున్నాను నేను డబ్బాకి. మళ్ళీ మా పాప కావున్నప్పుడు వేస్తా కట్టు నానబెట్టి. మా అమ్మ చెప్పినట్టుగా నేను ఇలా చేస్తున్నాను ప్రాసెస్. ఇవ్వండి డబ్బా వచ్చి. ఏం చేస్తున్నావు అమ్మా?
పైకని చూడు. ఆట ఆడుతున్నావా? ఏం చేస్తున్నావే? చూడండి, రాత్రి కూడా మా అక్కను మా పాప ఆట ఆడుతున్నాం. మా పాప ఆట ఆడుతుంటే మా అక్క బయటకు వచ్చింది. చలగాలి కొద్దన్నా సరే వినట్లేదు. ఏం గీసావు అమ్మాడ? ఏం గీసావు? ఏడుతుంది కంపట్లేదు. ఓహో, ముగ్గేస్తుందండి. పువ్వు అంట అండి, ఫ్లవర్ అంట. నేను వెళ్ళి అట్టు చేయాలండి. మేము పొద్దున్న నానబెట్టాం కదా, పచ్చనిపప్పు, మైసూరుపప్పు, అదే మిరపగుండ్లు, బియ్యం వీటితో రుబ్బు పెట్టేశారంట మా అక్కలు. దాన్ని వెళ్ళి అడ్డు చేయాలి నేను. హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చూసి చెప్పు, ఏంటి ఇలా చెప్పాలి? మా పాప హాయ్ చెప్పాలి. ఆట మూడ్లో ఉందండి, చెప్పేది దాంట్లో లేదు. ఓయ్ నీ సాహసగాలు వచ్చారే. అదే ఏం పూసుకున్నావు మొహానికి? అటు ఇటు చూడు అక్క, ఏం పూసుకుంది అది? మట్టి మట్టి పూసుకుని. నువ్వు కూడా అక్కడ దొర్లు వచ్చావమ్మా ఆటలో? మట్లు బాగా దొర్లు ఆడుతున్నావు. ఏం తాగుతున్నావే? ఏంటిది అది? బర్త్డే పార్టీ దాని పేరు. బర్త్డే పార్టీ అంట. బర్త్డే పార్టీ ఎవరు బర్త్డే? నిమ్మ సోడా తాగుతుందండి పాప. మా పాపకు నాటు అలవాడండి. జలుబు చేస్తే శీతాకాలం చెప్పని సలాడ్ తాగనీయట్లేదు. అందరు బాగున్నారా? ఈరోజు రాత్రి చాలా రాత్రి అయిందండి, వీడియో పెట్టాం. చాలా రాత్రి అయిందా? చాలా చీకటి పడిందా? చాలా చీకటి పడింది. మా అక్క పిండి రుబ్బేసింది. అంటే పొద్దున పెట్టానండి నేను. మినపప్పు, మైసూరుపప్పు, పచ్చనిపప్పు, బియ్యం ఈ 4 కలిపి నానబెట్టాను నేను పొద్దున. అది మా అక్క రుబ్బింది. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఉండటం వల్ల చూపించడం కుదరలేదు రుబ్బడం. ఛార్జింగ్ లేకపోవటం వల్ల, ఛార్జింగ్ ఉండటం వల్ల కాదు. ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఫోన్ ఛార్జింగ్ పెట్టాము. అది ఇక రుబ్బితే ఇలా వచ్చింది పిండి అంతా కలిపి రుబ్బితే. డబ్బా నిలబెట్టి ఇదిగోండి, ఇలా మెత్తగా రుబ్బేసింది. కొద్దిగా పలుకుగా ఉంది, మరి అంత కాదు. ఇలాగ ఉండాలంట. అట్టు వండుతానండి దీంతో. నేను నూనె పోయిద్ది. నేను చెప్పాను కదా, మా ఇంట్లో రోజుకి ఏదో ఒక్కటి మిస్ అయితేనే ఉంటుందండి. ఇగో ఈసారి నూనె మిస్ అయింది. ఇగో మా వదిన వాళ్ళు మా అన్నయ్యల దగ్గర నుంచి నూనె తీసుకొచ్చారు. మా అక్క వాళ్ళు నూనె ఇమ్మంటే ఇగో ఈ గ్లాస్ కొలతకి ఇచ్చారు. అంటే మనం మేము రిటర్న్ తిరిగి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇదే కొలత నూనె ఇవ్వాలన్నమాట. అందుకని అట్ల వరకే అండి నూనె మిస్ అయిందంట. ఏడు మిస్ అయిందమ్మా? నూనె తక్కువైందా మిస్ అయిందా? తక్కువైంది. నా మాట కూడా తక్కువైంది. ఇది దీంట్లో పెడుతుంది, దూరిపోద్ది. జాగ్రత్త పెట్టుకో, ఉన్న నూనె పోయిద్ది మళ్ళీ. తనం పొయ్యం పెడతానండి అటువంటి. మాకు చెప్తా ఉంటుంది, నేను చేస్తూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మానస్ A1 విలేజ్. ప్లీజ్ సపోర్ట్ మీ మానస్ A1 విలేజ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, మమ్మల్ని ప్రోత్సహించండి. పిండి ప్యాకెట్లే బుజ్జ ఏ డబ్బాలకే పిండి గట్టిగా ఉంది. కొద్దిగా నీళ్ళు కలుపు, చూసుకొని కలుపుకో. మళ్ళీ వాటర్ కలుపు. ఉప్పు వేసుకున్నారా? ఉప్పు వేసిందంట అక్క ఉప్పేటప్పుడే. ఫోన్ ఏమో ఛార్జింగ్ పెట్టి ఉంది, ఇది తీయటం కూడా లేదు ఛార్జింగ్ లేక. ఓకేనా? కలిపేద్దంటావా? ఇట్లా ఓకేనాక? ఇట్లా కారాలంటండి, దానికోసం వాటర్ పోసి కలుపుతావా నేను. చూడండి ఇట్లా ఇచ్చింది, ఇడ్లీ లాగా ఉంది, ఇడ్లీ పిండి లాగా. మంచి కలిపేసుకున్నావా? పెనం వేడెక్కింది. నూనె పోసుకో. పోసా బుజ్జ నూనె బాగా వేడెక్కింది. పిండితో పిండి తీసుకొని అటని గుండ్రంగా నువ్వు వచ్చేసింది. అదే అట్ట చిన్నగా అనుకుంటూ రౌండ్గా రాని. కంట్లో పొగ వెళ్ళిపోతుందండి. పలత కొత్త రాదంటావా? చాలా చాలు. నేను ఒక మధ్యలో పోసి ఈ మూల ఆ మూల తీసుకెళ్ళాలి. పైన నూనె పైన ఇలా బాగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ మానస్ A1 విలేజ్. బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు. కొద్ది నూనె పోసుకో. నూనె పోయినా
ఓకేనా? లానాలా మూతటాలా? ఉడికిందో లేదు చూస్తున్నావా? ఇగో కాలింది తిప్పు. తిప్పేనా? అట్టు చిన్నకోకుండా మంచిది. ట్రై చేస్తున్నా కానీ ఆల్మోస్ట్ ఏమనుకోద్దండి, నాకు ఇవి ఎక్కువగా రావు వంటలు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఇవాళ మా అక్క కూర్చోమని పని పెట్టిందని ఇవాళ. అమ్మయ్య వచ్చిందండి, నాకు అట్ట వచ్చేసింది ఇప్పుడు. మళ్ళీ మూత పెట్టాలా? మూత పెట్టు. పెట్టేనా అక్క? ఉల్లిపాయ పచ్చడిగా లేకపోతే బాగుంటుంది కదా. ఉల్లిపాయలు పచ్చడిగా లేకపోతే బాగుంటుంది కానీ పెట్టేది పాపకు కాబట్టి తినలేదు కారం. అదొకటి ఉంది కాదు, మా పాప కారం ఎక్కువ తినదండి ఎందుకో కానీ. ఒక కట్టు తీసినందుకు మా చెల్లికి ప్రాణం లేసి వచ్చిందండి. అసలు అట్లు అంత బాగా తీయటం ఇదే ఫస్ట్ టైం అండి. అట్టు తీయమంటే మాత్రం చినిగి చినిగి స్టార్ట్ అవుతాయి అట్లయితే. ఇప్పుడు కరెక్ట్గా తీసింది అట్టు, బాగా వచ్చిందండి. అట్లా పడుద్ది. ఇది కూడా చిన్న కొట్టేలాగా ఉంది. ఓకేనా? కలాలనుకుంటా చూడండి, కొద్ది కాలితే సరిపోద్ది. తిరగలేనా మరి? తిరగలే. అమ్మయ్య, అది నువ్వు చేతులు కాల్చుకో. రోజు రోజు కొద్దిగా ఇంప్రూవ్ అవుతుందండి కొద్దిగా వంటలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా సేవన్ విలేజ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే అయిందనుకుంటున్నా. చూడండి ఏనా అటు పోయిందండి వచ్చినట్టు. అబ్బా చూడండి, ఇప్పుడే వచ్చిందని మంచిగా మెచ్చుకున్నాను. మళ్ళీ ఇంతలో ఏం చేసిందోనో. ఇందాక ఊడింది అక్క, అది పొయ్యి మీద పెట్టాలి కదా. మెచ్చుకోకూడదే. కాదండి, ఎందుకు పోయిందంటే పొయ్యి మీద ఫస్ట్ వండినప్పుడు తర్వాత కొద్దిగా పొయ్యి మీద పక్కన పెట్టాలంట. అది నాకు తెలియదుగా, అందువల్ల పోయింది. దానికి గుర్తొచ్చింది, నేను పెడతానా. భలే తప్పించుకుంటుంది మా చెల్లి. తప్పించుకునే ఉంది అక్క, అమ్మ అంటది అక్క. తీనే తీ. అమ్మా వచ్చిందిరా అనుకున్నా. కాలిపోతుంది. నువ్వు గుడ్డ దగ్గర పోయాలి మళ్ళీ. నూనె పోయి. తిప్పు, తొందర తిప్పు. రివర్స్ గేర్ మూత వేసేయాలి కదా. వేసేయి. ఇదిగోండి అట్టు ఇలా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మా సేవలు లేదు. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, మమ్మల్ని ప్రోత్సహించండి. పొయ్యిలోంచి పొగలు తీసి బయట పెట్టేసింది. బొయ్యి కూడా వచ్చిందండి మంట ఒకసారిగా. తీసి అట్టేసింది మంట. ఇట్లా బొయ్యి కూడా వచ్చింది. మా పాప అట్టేసిస్తుందండి. మా పాపకి, మా పాప లేట్ అవుతుందో చాలా తింటా. జాగ్రత్తగా అటు ఏదమ్మా అటు చూపి అటు చూద్దాం. ఏం చేస్తావు అటుతో? ఏది తిని చూపిట్రా, తిని చూపి. జాగ్రత్త కాలేదు. నేను పెట్టినా, నేను పెడతా పెట్ట. నువ్వు కొద్దిగా తిని చూపి అమ్మ. నాకు కాదు, నువ్వే తిను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అడుగుతుందండి. మంచిది తినాలి అట్టగా. జాగ్రత్త కాలిద్దా. సరే ఇల్లు అమ్మ దగ్గరికి వెళ్ళి పెట్టిద్ది పెద్దమ్మ. ఏం చేస్తున్నావు బుజ్జ? అయిపోయినాయా? ఇంకొకటి ఉంది అక్క, ఇంకొద్ది గుండి పిండి. అదేది డబ్బాలో ఉందిగా, చేతితో తీసేసేసా. కాలిపోయినా తీసేస్తా. కొద్దిగా వాటర్ పడతాయి అక్క, పోసుకో. పెనం కాలిపోతుంది. నూనె పెనం మీద నూనె పోసావా? పోయొద్దు, పోయకోకుండా. ఎందుకంటే వేడెక్కింది కదా పెనం. నూనె పోసేసాం అనుకో, మనం వేసింది ఏం చేస్తుందంటే మనం తిప్పేటప్పుడు దాంతోపాటు అతుక్కొని బయటకు వచ్చింది.
గెంటుతాను రౌండ్గా మంచిగా వచ్చింది. చేత అంటుందండి ఇప్పుడు. నేను ఎప్పటి నుంచో అనుకున్నానండి దోశగా చేతితో మా అమ్మ అంతా ఉంటుందండి. కాలదా అంత ఈజీ అనుకున్నాను, అందుకనే ఒకసారి చేద్దామని. కాలుతుందండి కొద్ది ఏడికి ఎక్కేసరికి. సరే చేత్తో అయితే అనేసింది, అసలు అట్ట ఉండదు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. బాగానే వచ్చిందండి. మూత పెట్టేస్తాను. చేత్తో వేసిన అట్టు అండి. నేను చేత్తో మరింత పోతున్నాను లాస్ట్ అట్టు కదా. నాకే అట్టు నాది నాది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తాను. తిరిగే మాకు నాకనే జరిగి మాడి కూర్చోడతాడ. నేను మూత పెడదాం అనుకున్నాను అక్క. సరే కానీ నువ్వు చేయింది కట్టబెట్టు. భయం వేస్తుంది అక్క. భయం బిగిదించేదన్నమాట. సరే నువ్వు తీసేసి చూద్దాం దగ్గరికి పెట్టి. అమ్మయ్య ఇందాక ఇలాగేనండి అట్టు అట్టు కింద లైట్గా కాలింది దోరగా. నూనె పోయినా మళ్ళీ కొద్దిగా అవసరం లేదు, వద్దు. బాగా వచ్చిందండి. ప్లేట్ వేసి దాకా డౌటే. చేత్తో వేసినట్టు అంట పేరు. ఇదిగోండి బాగా వచ్చినట్టు. నిజమే చేత్తో వేసింది బాగానే వచ్చింది. ఆగండి ముందు పెనం తెద్దాం. పెనం మారిపోతుంది. నూనె తక్కువ పట్టిందండి, మరి ఎక్కువ పట్టేది నాకైతే నూనె. వంపు గిలాసు ఏం తక్కువ పెట్టిందా? బాగానే పెట్టిందిగా. బాగానే పట్టిందా? నేను ఇంక 2 గారు పట్టిద్దే. పోయి మొత్తం పోయి ఒక గ్లాస్ ఏం సరిపోయింది అనుకున్నా నేను. గిలాసు ఎందుకు అక్కడ పెట్టి? అదే చట్నీ తీ గిలాసు. నేను తగ్గితే లేకుండా చట్నీ. సరే చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మానస ఏవన్ విలేజ్. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. పాప కంటే ఇంకొకటి వచ్చేసిందండి. ఇదే చల్లారేది చల్లారేది కాలిది కాకున్నావా? చల్లగున్నది. మా పాప మళ్ళీ వచ్చిందండి. బాగుంది. బాగానే తల్లి అట్లు. ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయా? సరే పరిగెట్టిందండి. నేనే తింటానంట. సరే నేను కూడా తిని చూస్తానండి అట్టు ఎలా వచ్చిందో. చాలా బాగా వచ్చినట్టు, సూపర్ ఉందండి. మా అమ్మ చెప్తే ఇవన్నీ ఎప్పుడు మా అమ్మ అప్పుడేసిందండి. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం నేను నా చేతుల మీద వండడం. పప్పు, పచ్చని పప్పు, మినపప్పు, మైసూరు పప్పు, పెసరపప్పు, పెసరపప్పు కూడా ఉందా, అండ్ బియ్యం కలిపి రుబ్బిందండి నానబెట్టి. సూపర్ వచ్చింది. ఉల్లిపాయ కారం వేసుకుంటే ఇంకా బాగుందండి. నా చేతి వేసినట్టు సూపర్ వచ్చిందండి. అంట్లో పొగిలిపోతుంది. అందరూ గెంటుతో వేస్తారు కదండి. అంటే పెనం మీద వేసిన తర్వాత గెంటుతో తిప్పుతారు కదా. మా చెల్లి పెనం మీద వచ్చి చేతి తిప్పింది కదా, చేతి వేసినట్టు అని చెప్పి అంటుంది. ఇదిగోండి చేతి వేసినట్టు బాగా వచ్చిందా, తెడుసు వేసినట్టు బాగా వచ్చిందా చూడండి. మా అమ్మ కూడా నిజంగానండి, మా అమ్మ కూడా గెంటుతో తిప్పదు అట్టు. అట్టగే ఇప్పుడు మా చెల్లి అయితే అట్ట చేసింది, అట్టగే చేసిద్ది. పెనమే పోసిన తర్వాత అట్ట తిప్పిద్ది. అదేందమ్మా చేయి కాలదా అంటే కాలదు బుజ్జ అంది. ఇప్పుడు మా చెల్లి చేస్తుంటే నేను కూడా ఆశ్చర్యపోయాను. చాలా బాగా వచ్చినట్టు, చాలా సూపర్ టేస్ట్గా ఉన్నాయి. ఉల్లిపాయ పచ్చిగా కొంచెం కుదిరి వేసుకుంటే ఇంకా రేంజ్ వెళ్ళిపోతున్నట్టు సూపర్ వచ్చింది. చాలా బాగా. అలాగే మర్చిపోవద్దు, మానస ఏవన్ విలేజ్ సపోర్ట్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్. బాయ్ బాయ్.